నాకు అప్పు కావాలి, మీకు నెల నెల వడ్డీ ఇస్తాను. నా పైన నమ్మకం లేదా? నేను మీ ఊరిదానే కదా, నాది ఈ ఊరే కదా, ఇల్లుంది పొలం ఉంది అని అడిగింది. కూలీ నాలి చేసి దాచుకున్న డబ్బులు అందరూ ఇచ్చారు. 1,50,00,000తో పరారయింది. ఎక్కడ అంటారా? విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఎంబూజోలకు చెందిన గేదెల పుణ్యవతి అదే గ్రామానికి చెందిన 60 మంది వద్ద నుంచి 1,50,00,000 వరకు అప్పులు చేసి పరారైంది. ఎండనక వాననక కష్టపడిన కూలి డబ్బులు కూడబెట్టి దాచుకున్న డబ్బులు తీసుకున్న పుణ్యవతి అప్పులు తీసుకుని పరారు కావడంతో అప్పులు ఇచ్చిన వారంతా లబోదిబ్బో అంటున్నారు. వారంతా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బుధవారం బొబ్బిలి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పెళ్లికి ఇస్తామన్నది, ఇవ్వలేదు. ఇవ్వకపోతే నోట్లు కట్టలేదు. దొంగ అయిపోయి ఇటు వెళ్ళిపోయింది. ఇంటికి వస్తే తిడుతుంది. దేవుని పుణ్యపోతమ్మ, నువ్వు నచ్చలేవు బాబు. నేను ఇలా కూలి చేసి నాలు చేసి మా యజమాని సైట్కి వెళ్ళి రూపాయి సంపాదించి నా పిల్లలు చూడని అలా సంపాదించుకొని ఇడితే మీకు ఇచ్చేస్తాం మీ ముసలి మీరు నా దగ్గర దాచుకోండి అని అలా నమ్మకం చెప్పి నా దగ్గర 10 బంగారం ఉంది, నా కొడుకు దగ్గర 10 బంగారం ఉంది. నా కొడుకు ఉద్యోగం చేస్తాంటే నా కూతురు ఉద్యోగం చేస్తుంటే నాకేడు భయమో, నువ్వెందుకలా భయపడతాను, నీ డబ్బులకే నేను ఇస్తాను అన్నది. మా మనవరాలు పెళ్లి చేసాం, భూమి అమ్మేసి పెళ్లి చేసాము. డబ్బులు అడిగినా ఇవ్వలేదు. భూములు అమ్మేసి పెళ్లి చేశాం కానీ ఇవ్వలేదు. నీకెందుకు భయమో, నీ డబ్బులు నీకు ఇస్తానా అనేసింది బాబు. మరి ఇవ్వలేదు. మాకు ఎలా న్యాయం చేస్తారో మీదే బాధ్యత.